క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. దాడికి పాల్పడిన వారిలో 2 జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు కవిత అనుచరులు. జాగృతి నేతలు అదేవిధంగా ఆఫీసులోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఈ దాడిని ఖండించారు ఎమ్మెల్సీ మల్లన్న. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్న ఎమ్మెల్సీ మల్లన్నతో అనిల్ ఫేస్ టు ఫేస్. ఫస్ట్ వచ్చింది ఆడ సార్ ఫస్ట్ అటాక్ క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడులు చేశారు జాగృతి కవిత జాగృతి కార్యకర్తలు. దాడిలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది, అసలు దాడికి చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, అసలు ఈ దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? ఇటు ఒకటి మొన్ననే వాళ్ళు క్లియర్ గా కూడా చెప్పినారు, ఆల్రెడీ మహా టీవీ మీద దాడి చేసినా ఇంకో 2 మీద దాడి చేసేది ఉందని క్లియర్ గా వాళ్ళు ఆ బీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి దాడి. బీసీ రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిన గంట సేపట్లోనే బీసీలు రాజకీయంగా రాకూడదు, పార్టీలు పెట్టకూడదని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు చేసే క్రమంలో హత్యాయత్నాలకు కూడా కల్వకుంట్ల కవిత ఒక ఆడి మహిళ అయి ఉండి హత్యాయత్నాలకు కూడా ముఠాలను తయారు చేసి పంపుతా ఉందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లుంది? వాళ్ళు రాజకీయంగా బీసీలంతా ఒక్కటైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిడికెడు మంది లేని వెలమల రాజకీయ భవిష్యత్తు కథమవుతుందన్న ఉద్దేశంతో తన బంధువులను అనుచరులను పంపించి వాళ్ళ దాడులు చేయించడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజకీయం నడిపిస్తాం, బీసీలం టికెట్లు ఇచ్చుకుంటాం, బీసీలం రాజకీయంగా ముందుకు వస్తాం. మీరు చెప్తున్నారు వాళ్ళు చేసే దాడికి సంబంధించి, కానీ వాళ్ళు చెప్పేది మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు కవిత పైన అని చెప్పేసి దానిపైన నిరసిస్తూ మీ పైన దాడి చేయడం ఆఫీస్ అదే కన్సర్న్ సంబంధించి మాట్లాడడం. అది మీకు తెలివి లేకపోతే ఎవడంటాడు? తెలంగాణ భాషలో వియ్యం పొందడం అన్నట్టు దాని అర్థం అంటే పిల్లని ఇచ్చి పుచ్చుకోవడం. ఆమె భాషలో వేరుండొచ్చు, మరి ఆమె భాష ఏందో నాకు తెలియదు. ఆమె భాషలో వేరుండొచ్చు దానికి అర్థం, కానీ మా భాషలో మాత్రం వియ్యం పొందడం. అది కంచం పొత్తు మంచం పొత్తు అంటారు మా తాన. ఆమెకు బీసీల సోయి తెలియదు కదా, బీసీలను బరివాతలో బతుకమ్మలాడిచ్చిన జాతి వాళ్ళది కాబట్టి వాళ్ళకి అట్లే కనిపిస్తుంది. మాదేమో ఆత్మగౌరవం. కానీ దాడికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారు? అసలు దాడి చేసిన తర్వాత అంటే గాలిలో కూడా కాల్పులు జరపడం జరిగింది మీ మీద దాడి చేసే సమయంలో, అంటే ఏ విధంగా దీన్ని చూస్తారు? అంటే ఒకటి, ఇవాళ నా గన్మెన్లు కనుక లేకపోయినుంటే పరిస్థితి వేరేది ఉండేది. ఒకటి. రెండోది ఏంటంటే ఏకంగా ఎంత ధైర్యం ఉంటే, మన పేరు సుజీత్ రావు అంట, ఎవరు మన కల్వకుంట్ల కవిత రిలేషన్ అంట, వాడు వచ్చి వాడు నైమ్ గ్యాంగ్లో కూడా పనిచేసిన అని చెప్తా ఉన్నాడు. అయితే వాడు వచ్చి మా బాలకృష్ణ వెపన్ తీసుకొని నా మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేస్తుండంటే, మరి ఆత్మరక్షణ కోసం నాకున్నటువంటి బాడీగార్డు నన్ను రక్షించడం కోసం ఆయన ప్రాణం పనంగా పెట్టి నా కోసం అండగా నిలబడ్డాడా? మరి ఆ సమయంలో ఆయన నన్ను కాపాడన్నా లేకపోతే తుపాకీ అన్న ఆయనకు? కాబట్టి అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది అక్కడ. ఆత్మరక్షణ ఎవరినో కాల్వలేదు, కాల్పులు కూడా గాల్లోకి. ఇంకో విషయం, ఈ ఘటనకి సంబంధించి పోలీసులకి సమాచారం ఇచ్చారా? ఇచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి చెప్తున్నారు? కరెక్ట్గా 11:32 పోలీసులకు నేను ఫోన్ చేయడం జరిగింది, లోకల్ సిఐ గారికి. ఆ తర్వాత 11:35 నుంచి అంత కొద్ది ఇటాట్లో సిపి రాచకొండ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఉట్టిన పోలీసులు స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దొంగల్లాగా పారిపోయినారు. ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులను దొంగతనం చేసుకుంటారు. 2 పట్టుబడ్డారని తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ విషయంలో కవిత డీజీపీకి అంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి డీజీపీ దగ్గర కూడా పోతున్నారని చెప్పేసి కూడా తెలిసింది. మీరు ఏం మాట్లాడారు? డీజీపీ కాకపోతే ఢిల్లీకి పొమ్మను, డీజీపీ గారి దగ్గర కాకపోతే ఢిల్లీకి పొమ్మను. ఇట్లా బీసీల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేసి మళ్ళీ సంసార లెక్క పోయి డీజీపీ దగ్గర కూర్చొని అయ్యా ఇగో నా మీద దాడి చేసిరని చెప్తావా?
నిన్ను తెలంగాణ రాష్ట్రంలో తిరగనిస్తే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ దాడికి ప్రతి దాడికి ఏమైనా ఉండబోతుందా? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈడికి వచ్చి దాడులు చేసి మా డివిఆర్లు మా సీసీ కెమెరాలు గివెత్తుకపోతారా? కల్వకుంట్ల కవిత చుట్టూన్నది ఎవరో చూడ్రి, దొంగలు, దోపిడిదారులు, హత్యాయత్నం చేసే గూండాలు, లుచ్చాలు, వీళ్ళు ఆమె చుట్టూన్నదంతా. ఇటువంటి వాళ్ళు ఫర్నిచర్ ఎత్తుకపోతారా? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మా కార్యాచరణ మాకుంది. మేము బీసీలుగా మా బీసీలను చైతన్యవంతపరుస్తూ బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ బీసీల కోసం రాజకీయ పార్టీని స్థాపించి బీసీల ఐక్యతకు పాటుపడతాం. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ చెప్తున్న వివరాల ప్రకారం రానున్న రోజుల్లో కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. బీసీ రాజ్యం ఉండేలాగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా కార్యాచరణ మొత్తం కూడా కవిత చేసిన దాడికి కంపల్సరీగా మేము దీనికి ప్రతిదాడిగా తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాము, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. పోలీసులకు అన్ని వివరాలు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే క్లూస్ టీం కూడా ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం అంతా కూడా ఈ పరిశీలన చేసి క్లూస్ అన్నిటి కూడా సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న మొత్తానికి చెప్పడం ఏంటి అని అంటే, ఈ దాడికి నేను చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆమెని వక్రీకరిస్తూ ఆమెని కించపరుస్తూ కూడా మేము మాట్లాడలేదు. కానీ వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని దాన్ని ఒక తప్పుగా తీసుకొని ఈ దాడి చేశారని చెప్పేసి జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కవితకు సంబంధించిన కొంతమంది మనుషులు దగ్గరి సంబంధికులు కూడా ఈ దాడిలో దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే నన్ను రక్షించడం కోసం మా గన్మ్యాన్లంతా కూడా కాపాడడం కోసం, ఆత్మరక్షణ కోసం ఈ గాల్లో కాల్పులు జరిపారు. సో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి, అంతేకాని ఎక్కడ కూడా మేము ఎలాంటి ప్రయత్నాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళ మీద దాడి చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు సంబంధించి మేము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న మాట్లాడిన తర్వాత ప్రెసెంట్ ఆయనకు సంబంధించిన ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. ఈ క్యూ న్యూస్ ఆఫీస్లోనే జాగృతి కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా రావడం, అధిక సంఖ్యలో రావడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తోటి అంటే దీనికి సంబంధించి కర్రలతోటి వాటితోటి దాడులు చేశారు. తీన్మార్ మల్లన్న మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలోనే ఈ కాల్పులు అనేవి జరిగాయని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. అదేవిధంగా పోలీసులకు కూడా